ఇవాళ కరీంనగర్లో నిన్న జరిగిన దుర్మార్గమైన ఘటన, అది దురదృష్టకర ఘటన అని చెప్పి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక దుర్మార్గమైన ఘటన, సభ్య సమాజం తలదించుకునే విధంగా, నాగరిక సమాజం, అందులో ముఖ్యంగా కరీంనగర్లో ఉండే చైతన్యవంతమైన ప్రజానీకం ఒక్కసారిగా ఉలిక్కిపడే విధంగా జరిగిన సంఘటన ఏదైతే ఉందో, ఈ విషయంలో మా పెద్దలు, పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేమందరం కూడా ఇవాళ నిన్నటి ఘటనలో జరిగిన బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పి, అట్లాగే ఏ జ్యువెలరీ సంస్థ అయితే ఉందో పిఎంజే, ఆ సంస్థ యాజమాన్యంతో కూడా మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకుని, అట్లాగే స్థానికంగా ఉండే పోలీస్ అధికారులతో కూడా మాట్లాడి, మరి సంఘటన జరిగి దాదాపు 30-32 గంటలైతా ఉంది. మరి ఏం జరిగింది, ఇంకా ఎందుకు ఇంత అరాచకానికి తెగబడ్డ వాళ్ళు, బహుశా నాకు తెలిసి కరీంనగర్ చరిత్రలో ఎన్నడూ కూడా ఇట్లాంటి దుర్ఘటన ఎన్నడూ కూడా జరగలేదు. ఇంతటి దుర్మార్గమైన సంఘటన ఎన్నడూ జరగలేదు. 5 పొద్దున్నే 11 గంటలకి 5 దొంగలు, ముష్కరులు పిస్తళ్లు పట్టుకొని ఒక షాపులో డే లైట్లో చొరబడి అక్కడ ఉన్న వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురిచేసి దాదాపు అర్ధగంట సేపు ఆ షాపును, ఆ ఏరియాని హైజాక్ చేసినంత పనిచేసి చివరికి కాల్పులు జరిపి దారుణంగా దాదాపుగా వారు పడిపోయిన వాళ్ళు చనిపోయారేమో అనుకుని భయపడి పారిపోయారు తప్ప పోలీసులు రావడం వల్లనో లేకపోతే ప్రభుత్వ స్పందన వల్లనో ఏమీ జరగలేదు. వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అంటే, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు కేసీఆర్ గారు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన వ్యవసాయ విధానాల వల్ల రైతు బంధు లాంటి పథకం కానీ, 24 గంటలు వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ ఇచ్చే కార్యక్రమం కానీ, పెద్ద ఎత్తున చెరువులను మిషన్ కాకతీయలో టేకప్ చేయడం కానీ, అట్లాగే నీటి వనరులను గోదావరి కానీ కృష్ణా కానీ సద్వినియోగం చేసుకోవడంలో కానీ, ఇవన్నీ చేయడం వల్ల కేసీఆర్ గారి ప్రభుత్వంలో మన రాష్ట్రం పంజాబ్ను, హర్యానాను తలదన్ని వ్యవసాయంలో నెంబర్ 1గా నిలిచింది. మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారి హయాంలో ఎట్లా ఉంది అంటే, బీహార్ను, ఉత్తరప్రదేశ్ను తలదన్ని నేరాలలో మన రాష్ట్రం నెంబర్ 1గా నిలిచే ఒక దౌర్భాగ్యపు పరిస్థితి దాపురించిందని చెప్పక తప్పడం లేదు. ఎన్నడూ కరీంనగర్ చరిత్రలో, నేను కూడా ఇక్కడ పుట్టినవాడిని, ఇక్కడ చదువుకున్నవాడిని 2-3 ఏళ్లు. కరీంనగర్లో నేను దాదాపుగా నాకు 45 ఏళ్ల సంబంధం ఉంది కరీంనగర్తో. ఈ కరీంనగర్ పట్టణంలో నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇక్కడున్న పెద్దలు కూడా అందరిని అడిగినాను, జీవన్ రెడ్డి గారిని, కమలాకర్ గారిని, ఇంకా మా సోదరులందరినీ, ఎప్పుడన్నా ఎన్నడన్నా ఇట్లాంటి సంఘటన గురించి మీరు విన్నారా? 5 తుపాకులతో 5 ముష్కరులు వచ్చి ఒక వ్యాపార సముదాయంలో చొరబడి భయభ్రాంతులకు గురి చేసి దాదాపు 4-5 కోట్ల రూపాయల విలువైన సంపద దోచుకోవడమే కాకుండా 32 గంటలైనా పత్తాలేరు వాళ్ళని పట్టుకునే పరిస్థితి లేదంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, ఎంత హీనమైన పరిస్థితిలో ఈ నగరంలో పోలీసింగ్ వ్యవస్థ ఉన్నది, దాన్ని బట్టి చెప్పవచ్చు. శాంతి భద్రతలను పర్యవేక్షించాల్సిన రాష్ట్ర హోంశాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలోనే ఉన్నది. మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నట్టు, ఆయన కింద పనిచేస్తున్న పోలీసులు ఏం చేస్తున్నట్టు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఇదేదో ఒక సంఘటన కాదు, ఈ రాష్ట్రంలో జరిగింది. ఈ మధ్యకాలంలో ఒక్కసారి మీరు చూడండి దయచేసి, హైదరాబాద్ శివారు ప్రాంతంలో చందానగర్ అనే ఒక ఏరియా ఉంటుంది. చందానగర్ అనే ఏరియాలో ఇట్లాగే ఒక జ్యువెలరీ షాప్ మీద పడి అక్కడ కూడా పొద్దుట పూటనే దాడి చేస్తే ఇంతవరకు ఆ సంఘటనలో ఏమైందో, ఎవరికి న్యాయం చేశారో ఇంతవరకు ఎవరికి తెలియని పరిస్థితి. నిన్నగాక మొన్న ఒక బహుశా వారం 10 రోజుల కింద అనుకుంటా, హైదరాబాద్కి నడిబొడ్డు గుండెకాయ లాంటి కోటిలో ఏటీఎం వద్ద తుపాకులతో దాడి చేసి కాల్పులు జరిపి అక్కడ కూడా నగదెత్తుకొని పోయినారు. రాజధానిలో అక్కడా రక్షణ లేదు. ఇవాళ కరీంనగర్ లాంటి చైతన్యవంతమైన పట్టణంలో ఇక్కడ శాంతి భద్రతల మీద కనీస అదుపు లేదు, ఆజ్ఞ లేదు. ఏది కూడా ఇవాళ ఈ ఘాతకాలకు అంతం లేకుండా, ఏది కూడా కనీసం పర్యవేక్షించే నాదుడు లేకుండా అనాథగా మారిపోయినట్టుగా శాంతి భద్రతల విషయం కనబడతా ఉన్నది. నిజానికి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు గంగుల కమలాకర్ గారు మంత్రిగా, నేను మంత్రిగా ఇదే కరీంనగర్ పట్టణంలో సేఫ్ సిటీగా కరీంనగర్ను చేయాలి, స్మార్ట్ సిటీ మాత్రమే కాదు అని ఆలోచన చేసి 769 సీసీ కెమెరాలు పెట్టించాం.
ఇది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆనాడు ఒక ప్రత్యేకమైన చొరవ చేసి పెట్టించాం. కమలాకర్ గారు స్థానిక శాసనసభ్యుడు కూడా కాబట్టి ఆయనకు ప్రజల మీద ఉండే ఒక కమిట్మెంట్ తోని ఇక్కడ ఉండే అపార్ట్మెంట్లు కానీ, గేటెడ్ కమ్యూనిటీలు కానీ, బస్తీలు కానీ వాళ్ళందరినీ మోటివేట్ చేసి ఆయన కూడా దాదాపుగా రకరకాలుగా పర్సనల్ కెపాసిటీలో, ఆ కమ్యూనిటీ కెపాసిటీలో ఒక 1000 పైచీలకు సీసీ కెమెరాలు ఆయన కూడా పెట్టించారు. అంటే ఒక సేఫ్ సిటీగా ఉండాలి. ఎక్కడైనా ఒక చిన్న చీమ చిటుక్కుమన్నా, ఒక నేరం జరిగినా, ఒకరు వాకింగ్కి పోయినా, పొద్దున మన కుటుంబ సభ్యులు లేదా ఒక పార్కుకి పోయినా, ఒక షాపుకు పోయినా, ఇంకొకడికి పోయినా సేఫ్గా మళ్ళీ ఇంటికి రావాలి. ఎవరైనా నేరం చేయాలి అంటే భయపడాలి అనే విధంగా మేము ఆనాడు బ్రహ్మాండంగా కార్యక్రమాలు తీసుకున్నాం. ఒక సీసీ కెమెరాలు మాత్రమే కాదు, ఆ రోజు శాంతి భద్రతల విషయం ఎంత పటిష్టంగా ఉండేదంటే కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన మొట్టమొదటి జీవో హోంశాఖకే ఇచ్చారు. ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అప్పటికి ఆ డొక్కు బండ్లు ఉండేటి పోలీసులకు, అవి నూక్కుని దొంగలెంబడ ఉరకాలంటే ఆ బండ్లు వాటిని నూకాల్సిన పరిస్థితి ఉండేది పోలీసులకి. అట్లాంటి బండ్లన్నీ తీసేసి బొలేరో వాహనాలు, ఇన్నోవా వాహనాలు, రాష్ట్ర వ్యాప్తంగా 350 కోట్లు మొదటి జీవో. ఎందుకంటే శాంతి భద్రతల పరిరక్షణకి టాప్ ప్రయారిటీ ఇచ్చి కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఆధునీకరించారు. మొత్తం అన్ని వెహికల్స్ ని ఆధునీకరించి నూతన వెహికల్స్ ఏర్పాటు చేసి ప్రతి పోలీస్ స్టేషన్ కి అలవెన్స్లు ఇచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, అట్లాగే అన్నిటికన్నా మించి డెటరెన్స్ కోసం, డెటరెన్స్ అంటే నేరం చేయడానికి భయపడాలి, పోలీసింగ్ కనబడాలి అని చెప్పి ఇంటర్సెప్టర్ అనే వాహనాన్ని తీసుకొచ్చారు. ఇంటర్సెప్టర్ అంటే ఏంది? ఇంటర్సెప్టర్ ఇస్ నథింగ్ బట్ అ మినీ పోలీస్ స్టేషన్. ప్రతి చౌరస్తాలో కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఒక ఇంటర్సెప్టర్ వాహనం ఉండేది. ఎందుకంటే ఎవరైనా నేరం చేయాలి అంటే అక్కడ పోలీసుల బండి కనబడుతున్నది, మనం ఎటుపోయినా తప్పించుకోలేము అనే ఒక భయం ఉండేది. మరి ఈరోజు ఆ ఇంటర్సెప్టర్ వాహనాలకు దిక్కులేదు. మన రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేను చూశాను, ఈనాడులో వార్త వచ్చింది, పోలీసు బండిలో డీజిల్ లేక పోలీసులు బండ్లు నూక్కుంటా పోతా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఇది పరిస్థితి. మరి హోంమంత్రి ఎవరయ్యా అంటే ద గ్రేట్ రేవంత్ రెడ్డి గారు. నేను అనేది ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ రకంగా పోలీసుల వ్యవహారం ఉంటే ఆ పోలీస్ మంత్రి గారు ఏం చేస్తున్నట్టు, ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, పట్టపగలు 11 గంటలకి ఉదయమే 5 తుపాకులతో కరీంనగర్లో దుండగులు సంచరిస్తుంటే ఏం చేస్తున్నట్టు ఇక్కడ పోలీస్ యంత్రాంగము? గుడ్డి గుర్రాల పనులు దొమ్ముతున్నారా? ఏం చేస్తున్నారు? మా కార్పొరేటర్లను తీసుకొని పోయి ఎప్పుడో 20 ఏళ్ల కిందటి కేసులు పెట్టి జైళ్లలో పెట్టడం, మా వాళ్ళు పిల్లలు ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టు పెడితే ఫోన్ చేసి బెదిరించడం, ఒక రీట్వీట్ చేస్తే 20 రోజులు జైల్లో పెట్టడం, ఇదేనా పోలీసింగ్ అంటే ఈ రాష్ట్రంలో? ఈరోజు ఎంత అరాచకమైన పరిపాలన! నేరాలు, ఘోరాలు, వీటి నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యం వల్ల, ఇవాళ శాంతి భద్రతలు అడిగంటిపోవడం వల్ల ఇవాళ మనం బీహార్తో అక్కడ ఉండే పరిస్థితులతో పోటీ పడే ఒక దౌర్భాగ్యపు పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల, రేవంత్ రెడ్డి గారి వల్ల వచ్చింది అని చెప్పక తప్పదు. ఇవాళ ఒక సేఫ్ స్టేట్ గా ఉన్న తెలంగాణలో 2.5 ఏళ్లలో అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోతా ఉన్నాయి. ఒకవైపు ఎండాకాలంలో విద్యుత్ ఇచ్చే పరిస్థితి లేదు, విద్యుత్ కోతలతో ప్రజలు అలమటించిపోతా ఉన్నారు. తాగునీటిని కనీసం మెయింటైన్ చేసే పరిస్థితి లేదు మిషన్ భగీరథని. ఇంకా ఎండాకాలం పూర్తిగా రానేలేదు, ఎక్కడికక్కడ నీటి ఎద్దడి. ప్రజలు మమ్మల్ని అడుగుతా ఉన్నారు, అన్న బోర్లు కావాలి, ఊర్లలో బోర్లు కావాలి, పట్టణంలో బోర్లు కావాలి అని అడిగే పరిస్థితి. ఏమైందయ్యా మిషన్ భగీరథ అంటే? అధికారులను అడిగితే మెయింటెనెన్స్ లేదు సార్, గవర్నమెంట్కి ఇష్టం లేనట్టుంది సార్, ఏం చేయాలి అని వాళ్ళు అంటా ఉన్నారు. ఒక్కొక్కటిగా వ్యవస్థలు కుప్పగూలిపోతా ఉన్నాయి. కానీ ఆందోళనకరం ఏమంటే ఇవాళ ఆ కుటుంబ సభ్యుల్ని కలిసినాం. ఆ 4 ఎంప్లాయీస్ ఎవరికైతే గాయం తగిలిందో వాళ్ళ కుటుంబాలను కలిసినాం. వాళ్ళు అంటున్నారు, అన్న ఇవాళ మా వాళ్ళకి జరిగింది రేపు మిగతా వాళ్ళకి జరగదని గ్యారంటీ ఏంది? ఇట్లే ఉంటుందా రాష్ట్రంలో పరిపాలన అని ఆ కుటుంబ సభ్యులు అడుగుతుంటే చెప్పినాం, మేం మాట్లాడతామమ్మా, ప్రభుత్వాన్ని మేము నిలదీస్తాము, గట్టిగా అడుగుతాము. ఇదేనా పరిపాలించే పద్ధతి? ఇదేనా మీరు శాంతి భద్రతలు మెయింటైన్ చేసే పద్ధతి? పట్టపగలు ఇంత ఘోరం జరిగితే 32-33 గంటలైంది, ఒక్క అరెస్ట్ లేదు. కనీసం అసలు సీసీ కెమెరాల్లో ఓపెన్ గా వాళ్ళు మాస్క్ కూడా తొడుక్కోలేదు ఆ దుండగులు. అయినా మీకు కనీసం వాళ్ళని పట్టుకునే తెలివి లేదు. వెంటనే నాకాబందీ చేసి ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి ఎటుపోయినారు చూసుకొని ఎంత దూరం పోతారండి? సంఘటన జరిగిన వెంటనే స్పందిస్తే, అర్ధగంటలో గంటలో స్పందిస్తే ఎంత దూరం పోతారు? విమానం వేసుకొని అయితే పారిపోరు కదా.
ఎంత దూరం పోయినా 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు పోతారు. ఇంతవరకు 32 గంటలు అయిన తర్వాత కూడా ఒక్కరంటే ఒక్కరు దొరకలేదంటే ఎంత చేతగాని ప్రభుత్వం ఇది, ఎంత చేతగాని పోలీస్ యంత్రాంగం ఇక్కడ ఉన్నది. దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. పోలీసులు అంటే కేవలం ఒక ప్రైవేట్ ఆర్మీ మాదిరిగా రాజకీయ కక్ష సాధింపులకి లేదా కొనుగోలు కేంద్రాల కాడ రైతుల అవస్థలు చూసి మా నాయకులు ఇవాళ జీవన్ రెడ్డి గారు అక్కడ పూడూరులో ధర్నా చేస్తే మా రవిశంకర్ గారు అరెస్టు చేయడానికి మాత్రమే ఉంటారు. ఇక ప్రతిపక్షాలని అసలు పని చేయరా మీరు? శాంతి భద్రతలు నిర్వహించడం కానీ కనీసం ఇలాంటి జరుగుతున్నప్పుడు ప్రజల్లో మనోధైర్యం నింపడానికి కొంత కార్యక్రమాలు కానీ ఏమీ చేయలేదు. కేవలం ఎంతసేపు రాజకీయ కక్ష సాధింపులు, అరెస్టులు, అడ్డమైన కేసులు. సోషల్ మీడియాలో ఇప్పుడే మా తమ్ముడు ధర్మపురి నుంచి తమ్ముడు వచ్చినాడు, చిన్న పిల్లోడు, మా విద్యార్థి నాయకుడు ప్రశాంత్ అబ్బాయి పేరు, కేసులు పెట్టి వేధిస్తున్నారంట. అక్కడ ఆయనతో వచ్చిన మా సోదరుడు చెప్తా ఉన్నాడు శ్రీకాంత్ రెడ్డి, అన్న పోలీసు ఆయన ఎస్ఐ గారు రోజు స్టేషన్ కన్నా పోతాడో లేదో కానీ రోజు ఈ తమ్ముడికి మాత్రం పొద్దున్నే వస్తాడు ఆయన దగ్గరికి అని చెప్తున్నాడు. ఇట్లున్నది పోలీస్ యంత్రాంగం ఇవాళ ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా మన కరీంనగర్ జిల్లాలో. అందుకే మేము ఈ ప్రభుత్వాన్ని మేము అడిగేది ఒకటే, మీకు చేతనైతదా చేత కాదా? లేదంటే ప్రజలకే మేము విజ్ఞప్తి చేస్తాం, అయ్యా మీరు ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకోండి, ఈ ఇంట్లో ముంగట మీరే ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళని పెట్టుకోండి, ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు, మనమే గస్తీ తిరుగుదాం అందరం, ఎందుకంటే ఈ ప్రభుత్వంతో కాదు, వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పక తప్పని పరిస్థితి వస్తుంది. ఇక కూతవేటు దూరంలో పక్కకే కోర్టు ఉన్నది, ఎదురుగానే కోర్టు ఉన్నది, వెనకాల హోంశాఖ సహాయ మంత్రి గారి ఆఫీస్ ఉన్నది, అక్కడ కూడా 100 మంది పోలీసు వాళ్ళు ఉంటారు. మరి ఇంతమంది ఉండి మరి ఏం చేస్తున్నట్టు, ఏం జరుగుతున్నట్టు ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. కేసీఆర్ గారేమో ఒక అంతర్జాతీయ స్థాయిలో స్కాట్లాండ్ యార్డు, న్యూయార్క్ సిటీ పోలీసుకు ఉన్నట్టుగా ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టించారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు అక్కడే కూర్చుంటున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చోవడం కాదు, శాంతి భద్రతలను కమాండ్ చేయండి, శాంతి భద్రత నిర్వహణ నేర్చుకోండి, అధునాతనమైన పరిజ్ఞానం మీ చేతుల్లో ఉంది, వాడండి. మా ఇంటి మీదకి హ్యాకర్లు పంపడం కాదు, మా సీసీ కెమెరాలు హ్యాక్ చేయడం కాదు, మమ్మల్ని ఎంబడబడి వేధించడం కాదు, మా మీద పసలేని కేసులు పెట్టి ఆగం చేయడం కాదు. చేతనైతే ప్రజల ప్రాణాలు కాపాడండి. వాళ్ళ 4 హాస్పిటల్లో మేము కలిసి వచ్చాం, మా సెక్యూరిటీ గార్డు కానీ అట్లాగే అందులో పనిచేసే ఎంప్లాయీస్ కానీ, వాళ్ళందరూ అంటున్నారు భగవంతుని దయ వల్ల బతికిపోయినాం సార్, ఒక్క పోలీసు లేదు, ఎవరూ లేదు, మేము అక్కడ పడి ఉంటే కూడా దాదాపు అర్ధగంట సేపు ఎవరూ రాలేదు, నిజంగా మా అదృష్టం బాగుండి బతికినాం సార్, దేవుడి దయతో బతికినాం సార్ అని వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రోధిస్తూ ఉన్నారు. ఇవాళ మేము పత్రికా మిత్రులతో కూడా నేను కోరేది, ఇలాంటి సంఘటన పునరావృతం కాకూడదు అంటే ఖచ్చితంగా మనం కూడా ప్రజల్ని అప్రమత్తం చేయాలి. మనం కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడేదాకా ఎంబడబడాలి. పోలీసు వాళ్ళు నాకు తెలుసు, పత్రికా వాళ్ళని కూడా అంటారు మీరు ఎందుకయ్యా క్రైమ్ ఇట్లా హైలైట్ చేస్తున్నారు అని, కానీ తప్పకుండా చేయాల్సింది. ఎందుకంటే ఈ పోలీసు వాళ్ళు లేకపోతే వాళ్ళ మొద్దు నిద్ర వీడేటట్టు లేరు. చిన్న సంఘటనలు పెద్ద సంఘటనలు ఉండవు, ఎందుకంటే నిన్న పొరపాటున ఒకరికేమన్నా అయ్యింటే ఇవాళ జాతీయ స్థాయిలో వార్త అది. అందుకే మేము అనేది ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి అంటే, ఇక్కడ ఉన్న పోలీసులు సరిగ్గా పని చేయాలి అంటే తప్పకుండా మీడియా సహకారం కూడా అవసరం. మరి నాకైతే డౌట్ కూడా వస్తున్నది, ఈ మాట అంటే కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ ఓ డౌట్ కూడా వస్తున్నది. మరి ముఖ్యమంత్రి గారు ఏమన్నా ఆయన గతానుభవం చెంచల్గూడలో చాలా కాలం ఉన్నాడు ఆయన, మరి వాళ్ళ బ్యాచ్మేట్లకు ఏమైనా ఫ్రీడమ్ ఇచ్చిండా? అరే చేసుకోనరా, నేనే ఉన్నా కదా మీ దోస్తును, చూసుకోండి. లేకపోతే మేము కూడా కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు అందరం ఒక స్కీమ్ పెట్టుకున్నాం, దాచుకో అనే స్కీము, మీరు కూడా అదే స్కీమ్లో పాలు పంచుకోండి అని చెప్పి వాళ్ళకి ఏమైనా లైసెన్స్ ఇచ్చిండా, ఫ్రీడమ్ ఇచ్చిండా? లేకపోతే ఏంది? 5 తుపాకుల కరీంనగర్ లాంటి పట్టణంలో, ఇంతటి చైతన్యవంతమైన పట్టణంలో హోంశాఖ సహాయ మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటరీ హెడ్ క్వార్టర్లో 5 తుపాకులతో ముష్కరులు వస్తే, కాల్పులు జరిపితే, ఇంత తీవ్రమైన గాయాలు జరిగితే 32 గంటల పాటు ఒకరిని పట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా, మా మీడియా మిత్రులకు తెలుసు, మా ప్రభుత్వంలో కూడా ఒక చిన్నపిల్ల అపహరణ సంఘటన జరిగింది, మీకు గుర్తుండాలి. కానీ నాకు గుర్తున్నంత వరకు విత్ ఇన్ 5-6 అవర్స్ ఆ సీసీ కెమెరాలు చూసి పట్టుకొని విత్ ఇన్ 5-6 అవర్స్ ఆ పాపను తీసుకొచ్చి తల్లిదండ్రుల దగ్గర అప్పచెప్పింది ఆనాటి పోలీసు యంత్రాంగం. పోలీసు వాళ్ళు మారలేదు, ప్రభుత్వం మారింది, ప్రాధాన్యాలు మారినాయి. కాబట్టే ఈ అవస్థ వచ్చింది. ఈ ముఖ్యమంత్రి గారి చేతగాంతనం, ఆయన ఇంకొకరికి అవకాశం ఇవ్వడు, అదో దౌర్భాగ్యం. విద్యాశాఖ నా దగ్గరనే ఉండాలి, హోంశాఖ నా దగ్గరనే ఉండాలి,
మున్సిపల్ శాఖ నా దగ్గరనే ఉండాలి, కానీ మళ్ళీ ఏం తెలియదు అంటాడు. మున్సిపాలిటీలో చెత్త తీస్తున్నారో తెలియదు, బడులు మంచిగా పనిచేస్తున్నాయో తెలియదు, పోలీసు వాహనాల్లో డీజిల్ ఉందో లేదో కూడా ముఖ్యమంత్రి గారికి తెలియదు. అందుకే మేమనేదల్లా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా, అయ్యా ఇకనైనా మేల్కోండి, రాజకీయాలు చేయొచ్చు, మా మీద కేసులు పెట్టు, వేధించు, అవన్నీ చేయి, పర్వాలేదు, కానీ ప్రజల ప్రాణమానాలతో మరి ముష్కరులు చెలగాటమాడుతున్నప్పుడు మీరు పొరపాటున కూడా ఇట్లాంటి విషయాల్లో మీరు ఉపేక్షిస్తే మళ్లీ జరుగుతాయి. మీరు పునరావృతం కాకుండా దిశా సంఘటన జరిగింది, మీకు గుర్తుండాలి. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో పోలీసులు ఎట్లా స్పందించారండి, మీకు గుర్తులేదా? అందరికీ రాష్ట్రంలో మర్చిపోయారా? అంటే పోలీస్ యంత్రాంగం ఒకవైపు ఫ్రెండ్లీగా ఉంటూనే, పోలీసింగ్ చేస్తూనే, మరొక వైపు పటిష్టమైన శాంతి భద్రతలు మెయింటైన్ చేసే విధంగా వారి దగ్గర ఉండే యంత్రాంగం కానీ, వారికి ఉండాల్సిన వాహనాలు కానీ, వారి దగ్గర ఉండాల్సిన అధునాతన పరికరాలు కానీ, అమ్యునిషన్ కానీ అన్నింటినీ కేసీఆర్ గారు చూసుకున్నారు. వాళ్ళు ఈ సంఘటన జరిగి 32 గంటలైంది. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎవరైనా వచ్చారండి కనీసం సంఘటనా స్థలానికి కానీ, ఆ బాధితులను పరామర్శించడానికి కానీ ఒక్కరన్నా, ఒక మంత్రి గారో ఒక పెద్ద ఆయన ఎవరన్నా రాష్ట్ర ప్రభుత్వం తరపున వచ్చారా కనీసం? అంటే ఎంత నిర్లక్ష్యంగా, ఎంత ఉదాసీనంగా, ఎంత హీనంగా ప్రజల ప్రాణాలని ప్రభుత్వం చూస్తున్నదో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా కరీంనగర్ పోలీసు మా నాయకులను వేధించడం, మా వాళ్ళు వెంబడబడడం, మా కార్యకర్తలను టార్చర్ చేయడం, జైళ్లలో మా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లను పెట్టడం, ఇదే పని తప్ప మీరు ఇంతవరకు ఈ 2.5 ఏళ్లలో చేసిందేం లేదు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం, అది కూడా చెప్తా ఉన్నాను నేను. ఇదివరకు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. 2 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. తప్పకుండా ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, భయపడవద్దు, బాధపడవద్దు. ఇంకో 2 ఏళ్లు మరి ఈ రాష్ట్రంలో ఈ అరాచక పరిపాలనను భరించక తప్పని పరిస్థితి మనకుంది. కానీ ఎవరెవరైతే అధికారులు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ప్రైవేట్ ఆర్మీగా పనిచేస్తూ మా నాయకులను, మా కార్యకర్తలను వేధిస్తా ఉన్నారు, ప్రజల ప్రాణాలకు, మానాలకు రక్షణగా నిలబడాల్సిన మీరు మా ఎంబడబడి మా కార్యకర్తల్ని, మా పార్టీ నాయకుల్ని హింసిస్తున్నారో వారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు రిటైర్ అయినా వదిలిపెట్టం, మీరు ఎక్కడికి పోయినా వదిలిపెట్టం. మీరు అనుకుంటుండొచ్చు నేను నల్గొండలో పనిచేసినా రేపు వచ్చి మళ్ళా ఎవరో మా కరీంనగర్లో మా నాయకుని పట్టుకొని వచ్చి ఎక్కడో పోస్టింగ్ ఇప్పించుకుంటాను. ఎవరిని వదిలిపెట్టం. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఎవరైతే ఇవాళ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఇబ్బంది పెడతా ఉన్నారో, మంచిగా డ్యూటీ చేసే వాళ్ళతో మాకు పంచాయతీ లేదు, కానీ ఎవరైతే రేవంత్ రెడ్డి గారి మెప్పు పొందడానికి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారం చేస్తా ఉన్నారో వారిని తప్పకుండా గుర్తుపెట్టుకుంటాం. అన్ని రాసుకుంటున్నాం, అన్ని చూస్తా ఉన్నాం, ఏది మర్చిపోము. కానీ అవన్నీ ఒక పక్కనైతే మొదలైతే మీరు చేయాల్సిన డ్యూటీ మీరు చేయండి. పోలీసులు చేయాల్సిన పని పోలీసులు చేయాలి, ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేయాలి. లేకపోతే కరీంనగర్లో, హైదరాబాద్లో జరిగిన దుర్ఘటనలు రాష్ట్రమంతటా కూడా జరిగే పరిస్థితి ఉన్నది. కాబట్టి మరి వెంటనే ఈ విషయంలో హోంమంత్రి మొద్దునిద్ర వీడి మేల్కొనాలి, పర్యవేక్షించాలి. స్థానిక పోలీస్ యంత్రాంగం కూడా వెంటనే ఆ దుర్మార్గుల్ని ప్రజల ముందు ప్రవేశపెట్టాలని చెప్పి మేము మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. కేసీఆర్ గారి తరఫున వారి ఆదేశం మేరకు మేమందరం కూడా ఇక్కడికి వచ్చినాం. ఆ కుటుంబాలకు మా సానుభూతి తెలియజేశాం. తప్పకుండా వారికి ఏమైనా అవసరం ఉంటే తప్పకుండా మా పార్టీ తరఫున కూడా సహాయం చేస్తామని చెప్పి కూడా వారికి మాటిచ్చాం. మా స్థానిక శాసనసభ్యులు కమలాకర్ గారు వారితో టచ్లో ఉన్నారు రెగ్యులర్గా. తప్పకుండా వారికి ఏ అవసరం ఉన్నా మా పార్టీ అండగా ఉంటుంది, అందుబాటులో ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడేమైనా ఎలక్షన్ ఉందా? మొన్ననే కదా బండి సంజయ్ గారు కోట్ల రూపాయలు ఇక్కడ కరీంనగర్లో కుమ్మరించి చాలా కష్టపడి కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యవసర మార్కులతో గెలిచారు. ఇప్పుడు ఏం ఎలక్షన్ ఉంది? మాకు ఏముంది రాజకీయం చేయడానికి? అయినా బండి సంజయ్ గారు మాట్లాడితే అందరు నవ్వుకుంటారు. ఆయనకు శివాలు తప్ప ఆయనకేం తెలుసు? ఆయన హోంశాఖ సహాయ మంత్రి. ఆయన విమర్శిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించాలి, ఇది పరిపాలన వైఫల్యం. రాష్ట్ర హోంశాఖ మంత్రిని విమర్శించాలి. ఎందుకు బండి సంజయ్ గారి నోట్లోంచి పొరపాటున కూడా రేవంత్ రెడ్డి గారి గురించి ఒక్క మాట రాదు? ఎందుకు భయం? రేవంత్ రెడ్డి గారిని అనాలంటే, రేవంత్ రెడ్డి గారికి ఏమైనా విమర్శ చేయాలంటే ఎందుకంత భయపడుతున్నారు బండి సంజయ్ గారు? ఏం కాంది శీకుల భూముల విషయంలో కలిసి పనిచేసే వ్యవహారంలో ఏమైనా ఇబ్బంది కలుగుతుందనా? మాకు అన్నీ తెలుసు. టైం ప్రకారం అన్ని బయటకు వస్తాయి. ఎంత డీప్గా కనెక్షన్లు ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి, అన్ని బయటకు వస్తాయి. ఎవరికి సహాయంగా ఉంటున్నారు, సహాయ మంత్రి ఎవరికి సహాయంగా ఉంటున్నారు, అన్ని బయటకు వస్తాయి. పాలనలో అధికారులు భాగం కాదా? పరిపాలనలో బ్రదర్ కుక్క తోక నాడించాలి, తోక కుక్క నాడించకూడదు. ఒక్క నిమిషం, నేను మీతో సంవాదానికి రాలేదు. కుక్క తోక నాడించాలి అంటే కుక్క ఎవరు? ప్రభుత్వం. ప్రభుత్వం అంటే ఎవరు? ముఖ్యమంత్రి, మంత్రులు. వాళ్ళు సరిగ్గా పరిపాలిస్తే అధికారులకు ఏం చేయాలో చెప్తే ఇప్పుడు
ఇప్పుడే నేను చెప్పాను కదా, కేసీఆర్ గారి హయాంలో మేము ఏం చేశామో చెప్పాను, ఎందుకు శాంతి భద్రతలు బాగున్నాయో చెప్పే ప్రయత్నం చేశాను. కానీ ఇప్పుడు అధికారులు కూడా ఎట్లున్నారండి, అధికారులు కూడా సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో. ఇవాళ ఏమనాలి మరి మేము? మా వాళ్ళు తప్ప అది? అంటే మా వాళ్ళని కక్షపూరితంగా కాంగ్రెస్ నాయకుల కంటే హీనంగా అధికారులు ప్రవర్తిస్తే ఊరుకోవాలా? వాళ్ళు వదిలిపెట్టాలా, ఉపేక్షించాలా? ఏం చేయాలి మరి మేము? కాంగ్రెస్ కార్యకర్తల కంటే హీనంగా కొంతమంది పోలీసు అధికారులు పనిచేస్తున్నారు, ఇక్కడ కూడా ఉన్నారు, వాళ్ళు వింటున్నారు. ఎస్, నేను చెప్తున్నా, పక్కా చెప్తున్నా, కాంగ్రెస్ కార్యకర్తల కంటే హీనంగా, అంతకంటే ఎక్కువ అభిమానంతో ఇవాళ ఎలక్షన్లు కూడా పనిచేసినారు. ఇది వాస్తవం. మా వాళ్ళు బెదిరిస్తున్నారండి ఎలక్షన్లు నిలబడ్డ వాళ్ళని. ఇవన్నీ జరుగుతున్నాయి. మరి అది గుర్తు చేయకపోతే ఎట్లా? ఏం అలిగేషన్ చేసినాము? ఆయన మీద ఏం అలిగేషన్ చేయలేదు. ఏమన్నామంటే అప్పుడప్పుడు సహాయ మంత్రి గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఆయన అప్పుడప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా మాట్లాడాలి కదా. ఎంతసేపు మా మీద పడి ఏడ్చుడు ఎందుకని మేము అంటున్నాం. అప్పుడప్పుడన్నా రేవంత్ రెడ్డి గారు అనేదానికి కొద్దిగా ధైర్యం తెచ్చుకోవాలి కదా. హైదరాబాద్లో ఎవాక్యూ ప్రాపర్టీస్, కాందిశీకుల భూముల విషయంలో ఉన్న ఆసక్తి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ గురించి ఎందుకు లేదు చెప్పమనండి. నేను అడిగింది ఏందో ఆయనకు అర్థమవుతుంది, నేను చెప్పింది ఏందో ఆయనకు అర్థమవుతుంది. మీకు అర్థమైందో కాలేదు కానీ బ్రదర్ ఒకటి చెప్తాను, ప్రభుత్వం అన్నప్పుడు నిర్వహణలో కొన్ని దుర్ఘటనలు జరుగుతాయి, నేను కాదంటలేదు. వాటి మీద ప్రభుత్వం ఎట్లా స్పందించింది అన్నది పాయింట్. ఎస్, మా గవర్నమెంట్లో కూడా జరిగినాయి, నేను కాదంటలేదు, కొన్ని జరిగినాయి. ఎంత స్విఫ్ట్గా పట్టుకున్నాం వాళ్ళని, ఎంత స్విఫ్ట్గా పనిష్ చేసాం. ఇప్పుడే నేను దిశ ఎన్కౌంటర్ గురించి చెప్పాను, దిశ సంఘటన గురించి చెప్పాను. ఏం జరిగింది, ఎంత స్విఫ్ట్గా గవర్నమెంట్ స్పందించింది. అట్లాగే ఈ రోజు కూడా నేను అనేది 32 గంటలు అయిపోయిందండి సంఘటన జరిగి. ఒక్క మంత్రికి టైం లేదా? జిల్లాలో ఎంతమంది ఉన్నారు మంత్రులు? 3 ఉన్నారు. ఒక్కరికి సమయం దొరుకుతలేదు ఇక్కడికి వచ్చేందుకు. ఒక్క బాధ్యత గల వ్యక్తి ప్రభుత్వంలో వచ్చి చూడడానికి అవసరం లేదా? ఇదేనా మరి ప్రభుత్వాన్ని నడిపే పద్ధతి, ప్రజలకు ధైర్యం చెప్పే పద్ధతి? ప్రభుత్వ స్పందన కొరవడింది, ప్రభుత్వంలో చలనం కొరవడింది, ప్రభుత్వంలో మానవత్వం కొరవడ్డది, ప్రభుత్వంలో ధైర్యం చెప్పే గుణం కొరవడ్డది. అది మా బాధ. ఇప్పుడేం ఎన్నిక లేదు, ఇంకోటేమీ లేదు కదా బ్రదర్. డిస్కౌంట్ ఎందుకు ఇస్తున్నావు భాస్కర్? అది 2.5 ఏళ్ళు దాటిపోయింది, 2 ఏళ్ళని డిస్కౌంట్ ఎందుకు ఇస్తున్నావు? చెప్పినాం కదా బ్రదర్, కన్స్ట్రక్టివ్ గా ఏం చెప్పినాం? మేడిగడ్డలో ఒక పిల్లర్ కుంగిపోతే కన్స్ట్రక్ట్ చేయవా అని చెప్పినాం. ఆయన చేస్తలేడు, డిస్ట్రక్టివ్ మనిషి ఆయన. ఇల్లు కూలగొట్టుడు తప్ప ఆయన కట్టుడు తెలియదు. గుంపు మేస్త్రి అని చెప్పుకున్నాడు, కానీ గుంపు మేస్త్రి అంటే కట్టాలి, ఈయనేమో కూలగొట్టేటోడు. తెల్లారు లేసి ఏడ కూలగొట్టాలి, ఏ ఇల్లు కూలగొట్టాలి, ఏడ బుల్డోజర్ పంపాలి, ఏది ధ్వంసం చేయాలి, ఏ వ్యవస్థను కుప్పగూల్చాలి. నేను అడుగుతున్నా బ్రదర్, రాష్ట్రంలో ఇలా రైతులు రోడ్ల మీద ఎక్కడికక్కడ వడ్లు పోసుకొని, మొక్కలు పోసుకొని, జొన్నలు పోసుకొని ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాల దగ్గర అవస్థపడుతున్నాడు. ఒక్క ఎమ్మెల్యే, ఒక్క మంత్రి తిరుగుతున్నాడా గవర్నమెంట్లో? మేము ఇవాళ తిరిగి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ నేను సంగారెడ్డి జిల్లాలో సాషుపేటపై అడికలు ఇక్కడికి వచ్చాను, మా నాయకులు పిలిస్తే. ఎందుకంటే ఈ సంఘటనకున్న ప్రాముఖ్యత వల్ల. మరొక్క మంత్రికి తీరిక లేదా? ప్రతిపక్షంలో ఉన్న మేము ఇవాళ మేము ఇంత సోయితో మేము తిరుగుతుంటే 3 మంత్రులున్న కరీంనగర్ జిల్లాలో ఒక్క మంత్రి గారు రారా? ఏం పద్ధతి ఇది? ఇది కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్ చేయాల్సిన పనే కదా. నిర్మాణాత్మక సూచనలు ఇస్తున్నాం. 769 సీసీ కెమెరాలు పెట్టాం, పని చేస్తూనే లేవో చూసుకోండి. కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టినాం, అది పనిచేస్తుందో లేదో చూడండి. ఇంటర్సెప్టర్ వాహనాలు తిరిగి ప్రవేశపెట్టండి. పోలీసు వాళ్ళని వాళ్ళ పని వాళ్ళని చేయనియండి. పోలీసు వాళ్ళు మంచోళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళని మీరు పని చేయనిస్తలేరు. వాళ్ళని ఏం చెప్తున్నారు? ఇగో కమలాకర్ ఏం చేస్తుండో చూడు, కౌశిక్ రెడ్డి ఏం చేస్తుండో చూడు, జీవన్ రెడ్డి గారు ఎక్కడ ధర్నా చేస్తుండో చూడు. ఇదే పనిలో పెట్టిన వాళ్ళని. మా పొలగాన్ని ఎవరు సోషల్ మీడియా పోస్టులు పెడుతుండో చూడు, ఎవడు రీట్వీట్ కొడుతుండో చూడు. ఇదే పని పోలీసులకు. అందుకే ప్రభుత్వంలో ఎవరు చేసే పని వారు చేస్తే అన్ని వ్యవస్థలు బాగా నడుస్తాయి. థ్యాంక్ యూ.